హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి 357. నేను మీ లక్ష్మి. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవడం చూద్దామా? ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసి చేయండి. ముందుగా చికెన్ క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కకి పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి, దాల్చిన చెక్క వేసుకోవాలి, అనాస పువ్వు వేసుకోవాలి, మరాఠీ మొగ్గ, 2-3 యాలకులు, లవంగాలు, ఒక 10 మిరియాలు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వాలి. ఇప్పుడు చికెన్ అందులో వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. పొరపాటున నీళ్లు పోయకండి, చికెన్లోనే నీళ్లు ఊరుతాయి. అవి కాస్త సగం ఉడికిన తర్వాత చికెను 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు నిమ్మరసం, ఒక నిమ్మకాయ పిండుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర ఆకు వేసుకోవాలి. బాగా కలుపుకొని దించేసుకోవడమే. అంతే, సింపుల్. చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇది మీరు చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ మరి.